నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మైక్రోసాఫ్ట్ అడోబ్ సీఈఓలతో లోకేష్ భేటీ. ఏపీని ఐటీ హబ్గా తీర్చిదిద్దటంలో సహకరించాలని వినతి. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ సంస్థ. స్వర్ణాంధ్ర సాకారానికి దోహదమన్న చంద్రబాబు. రాష్ట్రంలో నేటి నుంచి దీపం 2 గ్యాస్ సిలిండర్ల బుకింగ్. 48 గంటల్లోనే ప్రభుత్వ రాయితీ సొమ్ము జమ. హైదరాబాద్లో ఇంట్లో పేలిన బాణాసంచా. దంపతులు మృతి. కుమార్తెకు తీవ్ర గాయాలు. అమెరికా ఎన్నికలు. ఉక్రెయిన్కు ప్రాణ సంకటం. ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఏంటని అంతర్మథనం. రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించారు. డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించాలని లోకేష్ కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ప్రతిపాదించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్యనాదెళ్లను మంత్రి ఆహ్వానించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఉందని సత్యనాదెళ్ల వివరించారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ డ్రైవెన్ సొల్యూషన్ రంగంలో బలమైన వృద్ధితో 211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు. ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్లు, ఇన్నోవేషన్ పార్కుల్ని నిర్మిస్తున్నామని, ఈ హబ్లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దటంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీ ప్రపంచ స్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయని లోకేష్ తెలిపారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి తాము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అగ్రిటెక్కు ఏఐని అనుసంధానించడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని లోకేష్ ఆకాంక్షించారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాల్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో బిజినెస్ పాలసీలతో రాష్ట్రం వ్యాపార, వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవల్ని అందుబాటులోకి తెచ్చిందని లోకేష్ వివరించారు. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్లకు అనువుగా ఉంటాయని తెలిపారు. క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్లను అమలు చేయటం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకారాన్ని కోరుతున్నామన్నారు. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్గా తయారు చేయాలని భావిస్తున్నామని, ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు లోకేష్ చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మైక్రోసాఫ్ట్ తెలుగు ఉద్యోగులు లోకేష్తో ఫోటోలు దిగారు. ఆ తర్వాత యాపిల్ సంస్థ ప్రతినిధులతోనూ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్ ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. భారత్లో యాపిల్ కార్యకలాపాలు విస్తరించాలని కోరారు. అవసరమైన మద్దతు ప్రభుత్వం తరపున అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఏపీలోని 4 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో అనుకూల ప్రాంతాన్ని ఎంచుకోవాలని కోరారు. మీరు కోరుకున్న చోట యూనిట్ స్థాపనకు సదుపాయాలు కల్పిస్తామన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, గనులు, పోర్టులు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్లో, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా అదానీ గ్రూప్ నుంచి భారీ బృందం రాష్ట్రానికి తరలివచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అదానీ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ని వివరించారు. ఏ రంగాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయో, వాటిలో తాము ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నామో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వారు వెల్లడించారు. అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. అదానీ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం వివరాల్ని ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చింది. ఇదివరకే సిద్ధం చేసిన ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయించిన డీపీఆర్ కి తగ్గట్టే ఐఆర్ఆర్ ని ఫేజ్ 1, ఫేజ్ 2లుగా ప్రతిపాదించింది. భవానీ ద్వీపం, రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వే స్టేషన్లను కలుపుతూ రోప్వే నిర్మాణం చేపడతామంది. ట్రాఫిక్ స్టడీ తర్వాత అవసరమైతే అదనపు స్టేషన్లు నిర్మిస్తామని వెల్లడించింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు అందుబాటులోకి అత్యుత్తమ రోప్వే తీసుకొచ్చి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ డీబీఎఫ్ఓటీ మోడల్లో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. డీబీఎఫ్ఓటీ విధానంలో విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకు 100 మిలియన్ లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంది. అప్పికొండ బీచ్ దీనికి అనుకూలమని, ఇందుకు 800 కోట్ల మేర పెట్టుబడి పెడతామని వివరించింది. సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ విధానంలో శుద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించి మంచినీటి ఉత్పత్తి ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తామని తెలిపింది. కృష్ణపట్నం పోర్టు సామర్థ్యం 78 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు, ఇప్పుడున్న 13 బెర్తుల సంఖ్యను 42కు పెంచుతామంది. పోర్టు విస్తరణకు మరో 2189.86 ఎకరాలు అవసరమని, 1033 ఎకరాల అటవీ భూమికి తొలిదశ అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వివరించింది. 775 ఎకరాల ఉప్పు భూముల కోసం ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు ప్రతిపాదన వెళ్లిందని, డీపీఐఐటీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరింది. దేవాదాయ భూములు 289.69 ఎకరాలకు సంబంధించి హైకోర్టులో వివాదాన్ని పరిష్కరించాల్సి ఉందని వెల్లడించింది. గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచుతామంది. 2022లో గంగవరం పోర్టు లిమిటెడ్ సేకరించిన భూముల్ని ఆ పేరుతో ఉండేలా భూమి రికార్డుల్ని మార్చాలని, గతంలో కేటాయించిన 1800 ఎకరాల్లో ఇంకా పెండింగ్ లో ఉన్న 217.57 ఎకరాలు తమకు అప్పగించాలని తెలిపింది. ఏపీ ఐఈసీ ద్వారా 5,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలు కేటాయించి పారిశ్రామిక రాయితీలు కల్పిస్తే దేశంలోని అతిపెద్ద పోర్టుల ఆధారిత పారిశ్రామిక పార్కుల విస్తరణకు అవకాశముందని స్పష్టం చేసింది. బీచ్ శాండ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులకు సంబంధించి తొలి దశలో 3 నుంచి 4,000 కోట్లు పెట్టుబడి పెడతామని, దీనివల్ల ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 4,000 నుంచి 5,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టుల్లో పెట్టుబడి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు, ప్రత్యక్షంగా 4,000 మంది, పరోక్షంగా 8,000 నుంచి 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఆదాయం 30 ఏళ్లకు 10,000 కోట్లు, టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించుకోవడం ద్వారా 9,000 కోట్లు, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యా కేంద్రాలు, వర్క్షాప్ల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు ప్రాధాన్య రంగంగా గుర్తించి ప్రత్యేక రాయితీలివ్వాలని కోరింది. 100% ఎస్జీఎస్టీ, వ్యాట్ రియంబర్స్మెంట్, పెద్ద పరిశ్రమగా గుర్తించి 10 ఏళ్ల పాటు విద్యుత్ సుంకంపై 100% మినహాయింపు, టైటానియం డయాక్సైడ్ ప్రాజెక్టుకు అధిక ఇంధన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు అనుగుణంగా విద్యుత్ రాయితీ ఇవ్వాలంది. ప్రాజెక్టును 10 ఏళ్లు విజయవంతంగా అమలు చేశాక భూమి కొనుగోలు ఎంపిక అవకాశం, స్థిర మూలధన పెట్టుబడి, ఎఫ్సీఐ రాయితీ, టెర్మ్ రుణాలపై 10 ఏళ్ల పాటు వడ్డీ రాయితీ, పెట్టుబడి వ్యవధికి 100% స్టాంపు రుసుము మినహాయింపు, ఇళ్లకు ఉచితంగా
సొంతంగా నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు, దిగుమతి చేసుకునే పరికరాలపై కస్టమ్స్ సుంకం రద్దు, రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరింది. డిజిటల్, పునరుత్పాదక రంగాలు సంయుక్తంగా పనిచేయడం వల్ల రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో 17 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తమ ప్రణాళికలో వెల్లడించింది. ప్రధానంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఫిలిం మేకింగ్, పునరుత్పాదక విభాగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయని వివరించింది. ప్రఖ్యాత గూగుల్ సంస్థ తన డేటా సెంటర్ల విస్తరణకు భారత్లో అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తోందని, వారు నిర్దేశించుకున్న ప్రాతిపదికలకు విశాఖపట్నం సరిగ్గా సరిపోతుందని, అయితే కాపీరైట్ చట్టాలు, పన్నుల చట్టాలు, చట్టబద్దమైన యాక్సెస్ కు సంబంధించి ఆ సంస్థ పలు సవరణలు కోరుతోందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 3 హైపర్ స్కేలర్స్ కు డేటా సెంటర్లు, వివిధ దేశాలకు డేటా ఎంబసీల నిర్మాణానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయంది. హైపర్ స్కేలర్స్ ను ఆకర్షించేందుకు గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉండాలంది. సముద్ర గర్భంలో కేబుల్ కనెక్టివిటీ, టాలెంట్ బ్యాంకు అవసరమని తెలిపింది. ఏటా పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా 2032 నాటికి 9013 మెగావాట్లు అదనంగా అవసరం ఉంటుందని, ఆ విద్యుత్ను భర్తీ చేసేందుకు 4000 మెగావాట్ల సౌర, 4000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చెయ్యాలి అనేది తమ ఉద్దేశమన్న అదానీ సంస్థ, దీనికి అనుబంధంగా ఏటా 50,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్, ఏఐ ఫిలిం మేకింగ్ ఇన్స్టిట్యూట్ తో యూనివర్సిటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీనికి అనువైన పాలసీల్ని ప్రభుత్వం తీసుకురావాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి తోడ్పడేలా ఈ విధానాలు ఉండాలని, టాప్ టాలెంట్ ను ఆకర్షించేలా వారికి స్కాలర్షిప్లు, ఇన్సెంటివ్స్ ప్రకటించాలని తమ ప్రతిపాదనల్లో అదానీ సంస్థ స్పష్టం చేసింది. లిక్కర్ షాపుల్లో మద్యాన్ని ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఇలా మొదటిసారి చేస్తే 5 లక్షల జరిమానా, రెండోసారి చేస్తే లైసెన్సు రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం తేల్చెప్పారు. అక్రమాలు ఏవైనా జరిగితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని అధికారులు వివరించారు. మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్పీ ధరకు మించి ₹1 ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించొద్దని ఆదేశించారు. ఎంఆర్పీకి మించి మద్యాన్ని అమ్మినట్లు రుజువైతే మొదటిసారి 5 లక్షల జరిమానా విధించాలని, తర్వాత కూడా అదే తప్పు చేస్తే షాప్ లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టు షాపుల్ని అనుమతించొద్దని స్పష్టం చేశారు. మద్యం షాపుల యజమానులు బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెల్టు షాపులకు, మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటిసారి 5 లక్షల జరిమానా విధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. పన్ను చెల్లించని ఎన్డీపీఎల్ మద్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం విషయంలోనూ కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి షాప్లో సీసీ కెమెరా ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ 2 వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి లిక్కర్ షాపు వద్ద ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలని నిర్దేశించారు. మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని, అక్రమ నిల్వలపై దాడులు చెయ్యాలని ఆదేశించారు. ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. ఇసుక లభ్యత పెంచాలని, అన్ని రీచ్ల నుంచి సులభంగా తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని సీఎం ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తెలిస్తే మొదట సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇసుక విషయంలో తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందన్న సీఎం, క్షేత్రస్థాయి వరకు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పని లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీపావళి కానుకగా దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఇవాళ్టి నుంచి గ్యాస్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. గ్యాస్, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే పథకానికి అర్హులని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఉదయం 10 నుంచి వీళ్ళు గ్యాస్ కనెక్షన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ కోసం వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అయిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలో నిధులు జమ అయ్యే విధంగా అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుమారు 900 కోట్ల రూపాయలు
అడ్వాన్స్గా ఈ కంపెనీలకి రేపు అందజేయబోతున్నాం. వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి చేసిన అక్రమ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భూ సర్వే రాళ్ల కటింగ్ పేరుతో కోట్లు దోచేసేందుకు పథకం వేశారు. వీటికి చైనా యంత్రాలు దిగుమతి చేసుకోవాలంటూ దోపిడీకి స్కెచ్ వేశారు. అక్కడి నుంచి తక్కువ ధరకు తెప్పించి ప్రభుత్వానికి అధికంగా చూపించే ఎత్తుగడ వేశారు. దీనికి బినామీ కంపెనీ ధన్వంతరి అసోసియేట్స్తో టెండర్ వేయించారు. 26 లక్షల బ్యాంకు గ్యారంటీకి 30 కోట్ల అడ్వాన్స్కు ఒత్తిడి తెచ్చారు. చివరకు ప్రభుత్వం అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. చైనా నుంచి యంత్రాలు దిగుమతి చేసుకునేందుకు వేసిన టెండర్ల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ పెద్దలు, ముఖ్య నేతలకు అడ్డగోలుగా దోచిపెట్టిన గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి తాను కూడా భారీగా లబ్ధి పొందారు. సర్వేరాళ్లను కట్ చేసేందుకు చైనా నుంచి యంత్రాల్ని తక్కువ ధరకు తెప్పించి ఎక్కువ ధర పేరిట కోట్లు దోచేసేందుకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకొచ్చింది. దీన్ని గుర్తించిన ఏసీబీ టెండర్లు మొదలు ఏ దశలో ఏం జరిగిందో, ఎవరెవరు ఏ పాత్ర పోషించారో తేల్చే పనిలో పడింది. అప్పట్లో పనిచేసిన అధికారుల్ని విచారిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో భాగంగా సర్వేరాళ్ల సరఫరా బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకు అప్పగించారు. అప్పట్లో గనుల శాఖ సంచాలకుడిగా ఏపీఎండీసీ ఎండీగాను వెంకటరెడ్డి వ్యవహరించారు. గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్ల నుంచి రాళ్లు సరఫరా చెయ్యాల్సింది పోయి ఏపీఎండీసీ తరపున కట్టింగ్, పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు తహతహలాడారు. వాటిలో భారీగా డబ్బులు కొట్టేయాలని చూశారు. ఎప్పుడో మూతపడిన యూనిట్లైన చీమకుర్తిలో 10, చిత్తూరులో 10 చొప్పున 20 యంత్రాల ఏర్పాటుకు యత్నించారు. ఒక్కో యంత్రం విలువ రాజస్థాన్లో 3 కోట్ల వరకు ఉండగా చైనా నుంచి 8 కోట్లు కొనేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఏపీఎండీసీకి డిప్యుటేషన్పైకొచ్చి టెండర్లు, ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా ఉన్న బోస్తో కలిసి ప్రణాళిక రచించారు. వెంకటరెడ్డి సన్నిహితుడు, విజయవాడకు చెందిన యు కృష్ణప్రసాద్కు చెందిన ధన్వంతరి అసోసియేట్స్ ద్వారా చైనా యంత్రాలు తీసుకొచ్చేందుకు చూశారు. 20 యంత్రాల కోసం 160 కోట్లతో ఏపీఎండీసీ ద్వారా టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. అయితే 100 కోట్ల విలువైన టెండర్లను న్యాయ సమీక్షకు పంపాల్సి ఉన్నందున వేర్వేరుగా 10 యంత్రాల చొప్పున 80 కోట్ల అంచనా వ్యయంతో ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం బోస్ విడివిడిగా టెండర్లు పిలిచారు. ఈ టెండర్ ధన్వంతరి అసోసియేట్స్కే దక్కేలా యంత్రాంగం నడిపారు. వాస్తవానికి ఈ సంస్థ వైద్య పరికరాల సరఫరాదారు. దానికి గ్రానైట్ యంత్రాలపై అనుభవం లేదు. అయినా వెంకటరెడ్డి పట్టించుకోలేదు. అప్పటి ఏపీఎండీసీ ఫైనాన్స్ విభాగం, మైనింగ్ అధికారులు, సలహాదారులు సహా అందరూ ధన్వంతరి ద్వారా చైనా యంత్రాలు తీసుకోవద్దని అభ్యంతరం చెప్పారు. అయినా వెంకటరెడ్డి పట్టించుకోకుండా బోస్తో కలిసి ముందడుగు వేశారు. టెండర్లలో బిడ్ దక్కించుకున్న ధన్వంతరి అసోసియేట్స్ 26 లక్షలు బ్యాంకు గ్యారంటీగా చెల్లించింది. తర్వాత 20% మేర అంటే 30 కోట్ల వరకు అడ్వాన్స్ గా చెల్లించాలంటూ వెంకటరెడ్డి ఒత్తిడి చేశారు. దీనికి ఫైనాన్స్ విభాగం అడ్డు చెప్పింది. ఈ ఫైల్పై ఏపీఎండీసీ బోర్డు భేటీ కాగా చైనా యంత్రాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని తీర్మానించారు. దీంతో దస్త్రాన్ని గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దకు పంపారు. అప్పటికే ఈ వ్యవహారంపై ఆయనకు ఫిర్యాదులు అందడం, ఈ టెండర్లలో వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నట్లు తేరడంతో వీటి కొనుగోలుకు అనుమతివ్వలేదు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన వెంకటరెడ్డి ప్రొక్యూర్మెంట్ జీఎం బోస్ను బాధ్యులను చేసి ఆయన డిప్యుటేషన్ రద్దు చేయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు పంపించారు. వెంకటరెడ్డిపై చర్యలు లేకుండా సీఎంఓలోని అధికారి చక్రం తిప్పారు. మరోవైపు ధన్వంతరి అసోసియేట్స్ కు చెందిన కృష్ణప్రసాద్ అప్పటికే కొంత సొమ్ము ఖర్చు చేశారని, ఆ మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. తరువాత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు హడావిడిగా ధన్వంతరి సంస్థ చెల్లించిన బ్యాంకు గ్యారంటీ 26 లక్షల్ని వెంకటరెడ్డి వెనక్కిప్పించేశారు. తరువాత చైనా యంత్రాల కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించింది. అప్పట్లో ఆహ్వానించిన టెండర్లు, ప్రీ బిడ్ సమావేశం మినిట్స్, ప్రభుత్వ అనుమతులు, ధన్వంతరి అసోసియేట్స్ తో పాటు బిడ్లు వేసిన ఇతర సంస్థలు, వాటి సాంకేతిక, ఆర్థిక అర్హతలు, ఏపీఎండీసీతో చేసుకున్న ఒప్పంద పత్రాలు, వీటికి చెందిన అంతర్గత నోట్స్, మెమోలు, మెయిల్స్, అనుమతులు, అడ్వాన్స్ చెల్లింపులు, బ్యాంకు గ్యారంటీ తదితర 16 ప్రశ్నలకు సమాచారం ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు ఈ నెల 24న ఏపీఎండీసీ ఎండీకి లేఖ రాశారు. ఏపీఎండీసీ కార్యాలయానికొచ్చి విచారణ జరిపారు. బోస్తో పాటు బ్యాంకు గ్యారంటీ విడుదల చేసిన అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ను విచారించారు. ఏపీఎండీసీ కార్యాలయంలోనూ ఈ టెండర్లకు సంబంధించిన ఫైళ్లు, ఆన్లైన్ బిడ్లను పరిశీలించారు. మరికొన్ని రోజుల పాటు ఇక్కడే మకాం వేసి కూపీలాగనున్నారు.
చైనా యంత్రాల్ని తెచ్చే ముందు వెంకట్రెడ్డి మరో అడ్డగోలు దందా కూడా చేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు, శ్రీకాకుళంలలో సర్వేరాళ్ల కటింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ ఒక్కో యూనిట్ కు 12 నుంచి 13 కోట్లు వ్యయమవుతుందని ప్రొక్యూర్మెంట్ జీఎం బోస్ అంచనా వేశారు. అయితే ఓ అధికారి రాజస్థాన్ వెళ్లి ఆరా తీయగా ఒక్కో యంత్రం 3 నుంచి 4 కోట్లకే లభిస్తుందని గుర్తించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి టెండర్లు పిలిచారు. బోస్కు పరిచయం ఉన్న ఒడిశాకు చెందిన ఉత్కల్ అనే కంపెనీని రంగంలోకి దించారు. దాంతోపాటు మరో 2 కంపెనీలతో బిడ్లు వేయించారు. ఈ 3 కంపెనీల్లోనూ ఒకే వ్యక్తి డైరెక్టర్గా ఉన్నారు. అయినా ఆ టెండర్లను ఆమోదించి ఉత్కల్ సంస్థకు బిడ్ కట్టబెట్టారు. బల్లికురవలో మొదటి యూనిట్ ఏర్పాటుకు 12.5 కోట్లు చెల్లించారు. అనంతపురం జిల్లాలో మరో యూనిట్ ఏర్పాటుకు కొన్ని పనులు జరగ్గా 4 కోట్ల వరకు చెల్లించారు. అంతలోనే ఏపీఎండీసీ బోర్డు సమావేశంలో దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఉత్కల్ సంస్థకు యంత్రాలు సమకూర్చే అర్హత లేదని, అది వైద్య సంబంధిత వస్తువులు తయారు చేసే సంస్థ అని అప్పటి ఏపీఎండీసీ చైర్మన్ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సంస్థ ఉన్నతాధికారులైన కేదార్నాథ్ రెడ్డి, నెథానియేల్, లక్ష్మణ్ రావులతో కమిటీ వేశారు. వీళ్లు కూడా ఈ టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయని నివేదిక ఇచ్చారు. దీంతో మిగిలిన చోట్ల ఆ యూనిట్ల ఏర్పాటు ఆగిపోయింది. దీనిపై గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విచారణకు ఆదేశించగా ఎక్కడా తప్పు జరగలేదంటూ వెంకట్రెడ్డి ఓ నివేదిక పంపించి సీఎంఓలోని కీలక అధికారి అండతో బయటపడ్డారు. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపితే వెంకట్రెడ్డి అడ్డగోలు దందాలు వెలుగు చూసే అవకాశం ఉంది. హైదరాబాద్ యాకుత్పురాలోని ఓ ఇంట్లో బాణాసంచా పేలుడు చోటు చేసుకుంది. ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉండగా మృతి చెందారు. కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్న కుటుంబం మిగిలిన మందుగుండు ఇంటికి తీసుకొచ్చి భద్రపరిచారు. పండుగ కోసం ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మందుగుండుకు మంటలు అంటుకుని పేలిపోయాయి. రష్యాతో 2.5 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలకంగా మారాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ గెలిస్తే పర్వాలేదు, కానీ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే పరిస్థితి ఏంటనే అంతర్మథనం ఉక్రెయిన్ నాయకత్వంలో మొదలైంది. యుద్ధానికి ముగింపు పలుకుతామన్న ట్రంప్ వ్యాఖ్యలు కాస్త ఊరట కలిగిస్తున్నప్పటికీ నాటో సభ్యత్వం కోసం తాము చేస్తున్న పోరాటం సంగతేంటనే ఆలోచనలో ఉక్రెయిన్ నాయకత్వం పడిపోయింది. నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోన్న ఉక్రెయిన్కు అడ్డుకట్ట వేసేందుకు 2022 ఫిబ్రవరిలో రష్యా ఆ దేశంపై దండెత్తింది. అయితే వీలైనంత త్వరగా ఉక్రెయిన్పై విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు అమెరికా, ఐరోపా దేశాలు మోకాలడ్డాయి. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అండగా నిలవడం సహా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తూ వచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు $59.5 బిలియన్ సాయం అందించారు. అమెరికాతో పాటు ఐరోపా దేశాల అండదండలతో ఉక్రెయిన్ రష్యాతో గట్టిగానే తలపడుతూ వస్తోంది. అయితే నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్ నాయకత్వంలో గుబులు రేపుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సేనలు రష్యా విషయంలో రక్షణాత్మక ధోరణితో ముందుకెళ్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ మరోసారి విజయం సాధిస్తే యుఎస్ నుంచి తమకు ఆర్థిక సహకారం కొనసాగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తున్నారు. డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ విధానాలను కొనసాగిస్తారని ఆయన విశ్వసిస్తున్నారు. ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తరచూ చేస్తోన్న విమర్శలు జెలెన్స్కీ నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి. అమెరికాలో మళ్లీ డెమోక్రాట్లు విజయం సాధిస్తే నాటో సభ్యత్వం కూడా లభిస్తుందనే ధీమాతో జెలెన్స్కీ ఉన్నారు. ఒకవేళ ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా జెలెన్స్కీని వెంటాడుతోంది. ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ప్రశంసించడం జెలెన్స్కీకి ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఉక్రెయిన్ కు అందిస్తోన్న ఆర్థిక సాయాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తోన్న ట్రంప్ ఒకవేళ అధికారంలోకి వస్తే దాన్ని కొనసాగిస్తారా లేదా అనే సందేహం కలవరపాటుకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో కమలా హ్యారిస్ కంటే తాను భిన్నమైన విధానాన్ని అనుసరిస్తానని ట్రంప్ చెప్పడం కీవ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే జరిగితే తమకు గడ్డు కాలం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా తమకు అందిస్తోన్న ఆర్థిక సాయంలో ట్రంప్ భారీగా కోత పెట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పుతిన్ కూర్చుంటారని ఇటీవల కమలా హారిస్ కూడా వ్యాఖ్యానించారు.
ఇప్పటికే యుద్ధంలో ఉక్రెయిన్లో చాలా భూభాగాన్ని రష్యా హస్తగతం చేసుకుంది. పెద్ద సంఖ్యలో సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రష్యా యుద్ధంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు 6 నెలల క్రితం అమెరికా తమకు ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆ దేశ కాంగ్రెస్ ఇంతవరకు ఆమోదం తెలపలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఆ నిధులు పూర్తిగా నిలిచిపోతాయనే భయం కీవ్ నాయకత్వంలో నెలకొంది.